ఫర్నిచర్ షాప్లో రోహిణి చేసిన మోసాలు బయటపడిపోవడంతో ఊహించని నిర్ణయం తీసుకున్న మనోజ్. మరి ఇదంతా అసలు ఎలా జరిగింది, ఎలా బయటపడింది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు మీకు ఒక మంచి శారీ కలెక్షన్ చూపిస్తూ రాబోయే కథలో ఏం జరిగిపోతుంది అన్నది వివరించబోతున్నాను. ఇక ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ఇక తన పార్క్మెంట్ అయితే వస్తాడు. వచ్చి నీకు ఇంత గెలుపు వచ్చింది, ఇంత సక్సెస్ వచ్చిందంటే దానికి కారణం నీ భార్య రోహిణియే. నీ భార్య రోహిణి లేకపోతే నువ్వు బిజినెస్ చేయడం చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి అతనైతే చెప్తూ ఉంటాడు. అలా చెప్పేసరికి నా భార్య రోహిణి లేకపోయినా నేను బిజినెస్ రన్ చేయగలను అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. అక్కడ మనోజ్ అయితే ఏమో నువ్వు రోహిణి వచ్చిన తర్వాత మాత్రమే తెలివిగా ఆలోచించడం మొదలుపెట్టావు. నీ పరిస్థితి ఎలా ఉన్నా రోహిణి నీ ఫర్నిచర్ షాప్ని తెలివిగా ముందుకి తీసుకుని వెళుతుంది. ఆలోచించుకో, లేకపోతే మళ్ళీ ఆ తర్వాత ఇబ్బంది అవుతుంది. అప్పుడు షాప్ విషయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వేమీ నాకు సలహాలు ఇవ్వనవసరం లేదు, ఆవిడ గారు లేకపోయినా నేను మేనేజ్ చేసుకోగలను అని చెప్పేసి ఇక మనోజ్ అయితే చెప్తాడు. అతనైతే వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే రోహిణి అయితే ఎలాగైనా ఫర్నిచర్ షాప్కి వెళ్ళాలి. ఫర్నిచర్ షాప్కి వెళ్ళాలి అంటే నన్ను అత్తయ్య వెళ్ళనివ్వదు. నా అవసరం మనోజ్కి ఉందని పూర్తిగా తెలిసేలా చేయాలి. నేను లేకపోతే అక్కడ బిజినెస్ ముందుకు వెళ్ళదు అని మనోజ్ పూర్తిగా నమ్మాలి. అప్పుడైతేనే నేను ఫర్నిచర్ షాప్కి వెళ్ళగలను. అలా అయితేనే మళ్ళీ మనోజ్తో కలిసి ఉండే అవకాశం వస్తుంది. అప్పుడు మనోజ్ పక్కనుంటూ మనోజ్ మనసు మార్చుకోవడానికి బాగుంటుంది. కానీ ఇదంతా ఎలా కుదురుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి అయితే. ఈలోగా రోహిణి బయటకు అయితే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి రోహిణి రోహిణి అని చెప్పేసి పిలుస్తూ ఉండగానే ఆవిడ గారు ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయారు. ఏంటి చెప్పకుండా వెళ్ళిపోయిందా? చెప్పాలని ఏముంది, ప్రతిదీ చెప్పాలంటావేంటి? తను బ్యూటీ పార్లర్లో పని చేస్తుంది కదా, ఏదో ఫోన్ వచ్చి ఉంటుంది, వెళ్ళుంటుంది. ప్రతిదీ చెప్పాలి, చెప్పులేసుకుని వెళ్ళాలి అంటావేంటి? తను తప్పు చేసింది, దానికి శిక్షించు, ప్రతిదానికి ప్రశ్నించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇక సత్యం అయితే అంటూ ఉంటాడు. ఈలోగానే విద్యకి ఫోన్ చేస్తుంది రోహిణి అయితే. విద్య వస్తుంది. ఏంటి నీ ఇంట్లో పరిస్థితి, ఏం జరుగుతుంది? ఏముంది, నా ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నన్ను ప్రతి ఒక్కరూ అవమానంగానే మాట్లాడుతున్నారు. అత్తయ్య మనోజ్ అయితే ఇద్దరు కూడా సూటిపోటి మాటలతో బాధ పెడుతూనే ఉన్నారు. మనోజ్ కూడా? అవును, మనోజ్ అయితే చాలా కోపంగా ఉన్నాడు నా మీద. ఎవరైనా అంతే కదా, ఎందుకంటే నువ్వు మనోజ్ని కూడా అంతగా మోసం చేశావు. మనోజ్ కూడా నువ్వు నిజం చెప్పలేదు, కానీ చివరకు మనోజ్ తనకి నిజం తెలుసు అని చెప్పేసి నిన్ను సేవ్ చేశాడు. లేకపోతే ఇంకా పరిస్థితులు ఎలా ఉండాయో ఏంటో. అసలు మీ అత్తగారికి డబ్బు పిచ్చని నీకు ముందు నుంచి తెలుసు. నువ్వు కోటేశ్వరరాలువే కాదు అని తెలుసుకున్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ముందే ఊహించుకోలేకపోయావు. రోజులన్నీ ఒకేలా ఉంటాయని అనుకున్నావు, కానీ చేసిన తప్పు ఏదో ఒక రోజు బయటపడిపోతుంది. అప్పుడు పరిస్థితి ఏంటి అని నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందామని అనేదానివి, కానీ మాట వినిపించుకునేదానివి కాదు. ఇకనైనా నిజాయితీగా ఉండడానికి ట్రై చేయని చెప్పేసి విద్య అయితే చెప్తూ ఉంటుంది. ఏంటో ఈ మధ్యకాలంలో అందరూ నీతులు చెప్పేవాళ్లే అయిపోయారు. నన్ను కూడా అందరితో కలిపి మాట్లాడుతున్నావు? మరంతే కదా, నా గుట్టంతా వచ్చి నీకు చెప్తాను. నువ్వేమో ఏదో ఒక నీతి కథలు చెప్తూ ఉంటావు. నీతి కథలు కాదే, మంచి మాటలే. నీ చెవికి ఇలాంటి మాటలు ఎక్కువ కాదు. అవును, నువ్వు ఎవరో ఒకరిని ద్రోహం చేస్తూ మోసం చేస్తూ ఉంటేనే నీకు నచ్చుతుంది. మామూలుగా నీకు నచ్చదు కదా. నువ్వు ఆ అత్తకు తగ్గ కోడలివి. కాకపోతే అత్త భర్తని మోసం చేయదు, కానీ నువ్వు చివరికి భర్తని అత్తగారిని కోటీశ్వరరాలను అని చెప్పి మోసం చేశావు. వాళ్ళు ఇప్పుడు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇదంతా కాదు, ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ముందు నేను ఎలాగైనా మనోజ్ ఫర్నిచర్ షాప్కి వెళ్ళాలి. ఏముంది దానికి,
లేదు, మనోజ్ నన్నిప్పుడు డైరెక్ట్గా ఫర్నిచర్ షాప్కి రానివ్వడు. కాబట్టి నేను ఒక ప్లాన్ ఆలోచించాను. ఆ ప్లాన్ ప్రకారం మనోజ్ తనంతట తానే ఫర్నిచర్ షాప్కి నన్ను పిలిచేలా చేసుకుంటాను అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటుంది. అలా అనేసరికి మళ్ళీ ఏం ప్లాన్ చేసావే బాబు? ఎందుకు ఏదో ఒక ప్లాన్ చేసి దొరికిపోవడం, మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసి బాలు మీనాకి కనుక దొరికావంటే ఈసారి ఎట్టి పరిస్థితిలోని కూడా ఇక ఇంట్లో వాళ్ళు నిన్ను క్షమించరు. నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఊహించుకో అని చెప్పేసి విద్య అయితే చెప్తూ ఉంటుంది. ఇక నువ్వు అలానే చెప్తూ ఉంటావు. నేనిప్పుడు ముందు మనోజ్ని నా కొంగుకి కట్టుకోవాలి అంటే మనోజ్ పూర్తిగా నా గ్రిప్లో ఉండాలి. మనోజ్ని అలా నేను మాయ చేయాలి అని చెప్పేసి తను చెప్తూ ఉంటుంది. ఏమోనే, నీ ఇష్టం, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు. మొన్ననే మీనా నన్ను ఒక దులిపేసింది. కాకపోతే స్నేహితురాలి గుట్టు బయట పెట్టడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఏదో తప్పించుకున్నాను. ఇంకా నాకు మాత్రం అలాంటి పరీక్షలకు పెట్టకు తల్లి. నీ విషయాలు నాకేం తెలియదు, నేనేమి నీకు హెల్ప్ చేయాలి అనుకోవడం లేదు అని చెప్పేసి విద్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎవరు హెల్ప్ చేసినా చెయ్యకపోయినా నేను చేసే తీరుతాను అని చెప్పేసి ఇక రోహిణి అనుకుంటూ ఉంటుంది. అలా ఇక ఒక అతనికి ఫోన్ చేస్తుంది. అతనికి కొంత డబ్బు కూడా ఇస్తుంది. అలా ఇచ్చి అతనికి ఒక ప్లాన్ అయితే చెప్తుంది. అలా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి అయితే. ఇక ఈ ఇంటికి వచ్చేసరికి గుమ్మం ముందే కూర్చుని ఉంటుంది ప్రభావతి. ఈలోగా రోహిణి లోపలికి వస్తుంది. అలా వచ్చేసరికి ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు పెత్తనాలు చేసుకుని వస్తున్నావేంటి? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. అత్య నేను అని చెప్పేసి ఇక భయపడుతూనే సమాధానం చెప్తూ లోపల మనసులో తిట్టుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నాతో చెప్పాలి అన్న విషయం నీకు తెలియదా? పర్మిషన్ తీసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగుతాను అంటే ఇక్కడెవరు ఊరుకునేవాళ్ళు లేరు. మళ్ళీ ఏం మాయలు చేయడానికి వెళ్ళావు బయటికి? ఏం మంత్రాలు నడుపుతున్నావు అని చెప్పేసి ప్రభావతి అడుగుతూ ఉంటుంది. ప్రభా, మీరాగండి, ఇలాంటి దాన్ని ఇలాగే ప్రశ్నించాలి. దీనికి మాయలు చేయడం అలవాటు, మోసాలు చేయడం అలవాటు. ఇది తిమ్మిని బొమ్మిని చేస్తూ మనల్ని మోసం చేస్తుంది. ఇది బయటకు వెళ్ళిందంటే మళ్ళీ ఏదో కొత్త కథకి ఇక శ్రీకారం చుట్టే వస్తుంది. అందుకే దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాత్రం కూడా అడగకపోతే ఇది మళ్ళీ మనల్ని ఏదో ఒక రకంగా ముంచేస్తుంది. అందుకనే జాగ్రత్తగా ఉండాలి కదా. ఒకప్పుడు దీని మాటలు నమ్మి ఇంటిని తాకట్టు పెట్టి 10 లక్షల రూపాయలు దీని చేతికిచ్చాను. ఇది నన్ను నిలువున ముంచేసింది. ఆ టైంలో తర్వాత ఎక్కడి నుంచి తెచ్చిందో తెలియదు, తీసుకొచ్చి ఇచ్చింది. ఇలా అస్తమాను కూడా మోసాలు చేస్తూనే వచ్చింది. ఇక దీన్ని నేను భరించే శక్తి లేదు. కానీ తప్పనిసరి పరిస్థితిలో మనోజ్ భార్యగా ఇక ఇంట్లో ఒక మూలన పడుండేటట్టుగా చూస్తున్నాను అంతే. అంతకుమించి దీనికి విలువనివ్వడం అనేది జరగదు. అందుకని ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే. ఎలాగోలాగా చావే, నువ్వు మారు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సత్యం అయితే. ఏంటి మాట్లాడవేంటి? నీ వల్ల మా మధ్య గొడవలు వచ్చేలా ఉన్నాయి. నువ్వు చెప్పకుండా కాలు బయటకు పెడితే కాళ్ళు విరిచేసి కూర్చోబెడతాను నిన్ను. నువ్వు ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచి ఏ పని చేసినా నాకు తెలియాల్సిందే అని చెప్పేసి ఇక రోహిణికైతే గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. ఇక ఈలోగా మీనా అదంతా చూస్తూ ఉంటుంది. ఈవిడి గారికి ఇలానే ఉండాలి, లేకపోతే ఈవిడి గారి తరపు మనం మాట్లాడితే మనల్ని ఫూల్స్ని చేస్తుంది. ఎక్కువగా జాలి పడకూడదు అని చెప్పేసి మీనా తన పని తను చూసుకుంటూ ఉంటుంది. ఈలోగానే ఇక ఇక్కడ చూస్తే అక్కడ ఇక మనోజ్ దగ్గరికి అయితే మాత్రం ఒక రిచ్ మ్యాన్ అయితే వస్తాడు. అలా వచ్చేసరికి మనోజ్ అయితే ఏంటి ఇంత రిచ్ కారు ఇక్కడ ఆగిందేంటి అని చెప్పేసి అతన్ని చూసి ఇక హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇతను ఫర్నిచర్ కొనుక్కోవడానికి వచ్చినట్టున్నాడు, చాలా రిచ్గా కనిపిస్తున్నాడు. కాబట్టి ఇతను చాలా సేల్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నేను రోహిణి కన్నా తెలివితేటలు ఉన్నవాణ్ణి
నా ఫర్నిచర్ షాప్ని నేను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో ఆ మాత్రం నాకు తెలియకుండా ఇంత పెద్ద బిజినెస్ నేను స్టార్ట్ చేయలేదు. మొత్తం అంతా భార్యపై డిఫెండ్ అయ్యి నేనేం చేయలేదు. ఈ విషయం అందరికీ అర్థమవుతుందని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు. ఈలోగా అతను వచ్చి కూర్చొని ఈ లిస్ట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం కూడా రేపు ఉదయానికల్లా మా ఇంటికి పంపించాలి అని చెప్పేసి అతనైతే చెప్తూ ఉంటాడు. అతను చాలా లిస్ట్ అయితే రాసిస్తాడు. అది చూసుకున్న మనోజు ఇంత పెద్ద ఆఫర్ నిజంగా ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు. అయితే అడ్వాన్స్ పే చేసి వెళ్ళండి అని చెప్పేసి అనేసరికి అడ్వాన్స్ పే చేసి ఎలా వెళ్తాం? అయినా ఇక్కడ మీ భార్య రోహిణి గారు ఎక్కడున్నారు? ఆమె వస్తేనే నేను ఇప్పుడు ఈ ఆర్డర్ అంతా మీకు ఇస్తాను, లేకపోతే వేరే ఫర్నిచర్ షాప్కి వెళ్ళిపోతాను. ఆమె వచ్చిన తర్వాతే నేను అడ్వాన్స్ ఇస్తాను అని చెప్పేసి అతనైతే చెప్తూ ఉంటాడు. ఏంటి, రోహిణి వస్తేనే అడ్వాన్స్ ఇస్తారా? అదేంటి, నా భార్యతో పని ఏముంది? ఫర్నిచర్ షాప్ నాది. అలాంటప్పుడు నా భార్య ఎందుకు వస్తుంది? మీ భార్యనంట కదా ఇక్కడ అంతా చూసుకునేది. మీ భార్య కారణంగానే ఈ ఫర్నిచర్ షాప్ గ్రోత్ ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చేటప్పుడు అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. ఈ ఫర్నిచర్ షాప్ విషయంలో మీ భార్య చాలా తెలివితేటలుగా ఇక మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చిందంట కదా. అలాంటి వ్యక్తి మీ వెనుక ఉంటేనే మీకు ఆర్డర్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఆ వ్యక్తిని తీసుకొస్తేనే మీకు ఇంత పెద్ద ఆర్డర్ అయితే ఇస్తాను, లేకపోతే వేరే ఫర్నిచర్ షాప్ వాళ్ళకి ఇస్తాను. మీకు ఏదైనా ఇబ్బంది అయితే చెప్పండి, వేరే ఫర్నిచర్ షాప్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి అతనైతే అంటూ ఉంటాడు. ఇప్పుడు రోహిణిని ఫర్నిచర్ షాప్కి ఎలా తీసుకొస్తాము? అమ్మ ఒప్పుకోదు. నేను కూడా తన ముందు తగ్గి మాట్లాడితే తను మరింత చెట్టెక్కి కూర్చుంటుంది. ఇప్పటికీ తను తప్పుల మీద తప్పులు చేసింది. మళ్ళీ ఇంకోసారి తనని నెత్తి మీద పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఇక మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇలా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక ఇలాగ సరే అయితే మీకు ఒక గంట టైం అయితే ఇస్తున్నాను. కాబట్టి ఇక మీరు మీ భార్య రోహిణిని తీసుకొచ్చిన తర్వాత ఇదిగో ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను వచ్చి మీకు ఆర్డర్ అయితే ఇస్తాను, లేకపోతే ఆర్డర్ ఇవ్వకుండా వేరే ఫర్నిచర్ షాప్కి వెళ్ళిపోతాను. నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి అతనైతే వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ మనోజు ఆలోచించుకుంటూ ఉంటాడు. ఈలోగా అతను బాలుకి ఎదురుపడతాడు. అతను ఎవరో కాదు, బాలు స్నేహితుడే. బాలు స్నేహితుడు ఎదురుపడేసరికి ఏంట్రా చాలా రోజులు అయిపోయింది నిన్ను చూసి అని చెప్పి హక్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఏంట్రా ఈ రిచ్ మ్యాన్ గెటప్ ఏంటి? ఒక కేడీ లేడీకి హెల్ప్ చేయడానికి అని చెప్పి అంటూ ఉండగానే ఏంట్రా ఒక కేడీ లేడీ ఏంటి హెల్ప్ చేయడం ఏంటి? ఆ లేడీ డబ్బులు ఇచ్చిందిరా. ఆ లేడీ తన భర్తకి టోపీ పెట్టబోతుంది. నన్ను రిచ్ మ్యాన్లా వచ్చి తనకి ఆర్డర్ ఇవ్వమంది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత తన భార్య ఈ షాప్కి వస్తేనే ఇక ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తామని చెప్పేసి నన్ను చెప్పమని చెప్పింది. నేను కూడా అలానే వెళ్ళి చెప్పాను. ఆ ఫర్నిచర్ అంతా కూడా కొనుక్కుంటానని అతన్ని బాగా నమ్మించాను. అతను కూడా పాపం భార్యను ఎలా తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. ఏ ఫర్నిచర్ షాప్ రాది అనేసరికి ప్రభావతి ఫర్నిచర్ షాప్ అనేసరికి మీనా బాలు ఇద్దరు కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు. ఇద్దరు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఈలోగానే ఇక్కడ చూస్తే ఇక ఫర్నిచర్ షాప్ విషయంలో ఎలాగైనా సరే అమ్మని అడగాలి, అప్పుడు రోహిణి విషయంలో అమ్మ హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే ఇంటికైతే వచ్చేస్తాడు. ఏంట్రా ఆ లేడీ పేరేంటి? ఆ లేడీ పేరైతే నాకు తెలియదు, నా దగ్గర ఫోటో అయితే ఉంది, ఇదిగో ఫోటో చూపిస్తున్నానని చెప్పేసి అతను ఫోటో అయితే చూపిస్తాడు. ఈలోగా రోహిణి ఫోటో అతని దగ్గర ఉండేసరికి ఈ లేడీ అసలు నీతో ఏం మాట్లాడిందిరా? ఏమో నేనైతే వివరాలు అడగలేదురా. రిచ్ మ్యాన్ గెటప్ వేసుకుని వచ్చి ఫర్నిచర్ షాప్లో ఫర్నిచర్ కొంటున్నట్టుగా అతని ముందు బిల్డప్ అయితే ఇవ్వమంది. అది కూడా ఎక్కువ ఫర్నిచర్. అతను ఆశపడి తన భార్య అక్కడికి తీసుకొస్తాడని చెప్పేసి ఆ లేడీ అయితే చెప్పింది. డబ్బు తీసుకుని యాక్టింగ్ చేసే నేను అన్ని వివరాలు అడగడం కరెక్ట్ కాదు కదరా, అందుకే అడగలేదు అని చెప్పేసి అతనైతే అంటూ ఉంటాడు. ఈలోగా బాలు మీద ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. అంటే మనోజ్ని మళ్ళీ మోసం చేస్తుంది. ఈవిడికి మోసాలు చేయడం అలవాటు అనుకుంటా. మనుషుల్ని కొనేసి మోసాలు చేసి జీవితాలతో ఆడుకుంటుంది. ఇంకా కూడా ఈవిడ గారికి బుద్ధి రాలేదు అనమాట. సరేరా నేను కూడా వస్తాను నీతో పాటు ఆ షాప్కి.
కాకపోతే కాస్త టైం ఇవ్వు. నేను ఫోన్ చేస్తాను. నాకు అవసరమైతే ఒకసారి మా ఇంటికి వస్తావా? ఖచ్చితంగా వస్తానురా. నువ్వెక్కడికి రమ్మన్నా వస్తాను. కాకపోతే ముందు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. అది చూసుకుంటాను. ఈలోగా నువ్వు ఫోన్ చేస్తే కనుక వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అతనైతే. ఈలోగా ఇక్కడ బాలు, మీనాకి కథ మొత్తం అర్థమైపోతుంది. ఇంకా మళ్ళీ ఆలస్యం చేయడం ఎందుకు ఇద్దరు కూడా బయలుదేరిపోతారు. ఇక్కడ చూస్తే ఇంకా ప్రభావతి దగ్గరికి మనోజ్ అయితే వస్తాడు. అలా వచ్చి ధీనంగా కుర్చీలో కూర్చుంటాడు. ఏమైందిరా మనోజ్, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? దిగులుగా కనిపిస్తున్నావేంటి అని చెప్పేసి అంటూ ఉండిగా, అమ్మ ఒక పెద్ద కష్టం వచ్చింది. ఏంట్రా అది? ఏంటా కష్టం? ఈ ఇంట్లో ఉన్న కష్టం కన్నా ఎక్కువ కష్టం వచ్చిందా? నాకు ఫర్నిచర్ షాప్లో పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటి? మళ్ళీ ఏమైనా లక్షలు మింగి చచ్చావా? అమ్మా అవునరా, మరి ప్రాబ్లం అంటే మరి అదే కదా. లేదు, అక్కడ ఫర్నిచర్ షాప్లో రోహిణియే ప్రాబ్లం. రోహిణి ఏం ప్రాబ్లం చేసింది మళ్ళీ? దాన్ని ఒకసారి పిలు. అది కాదమ్మా, ఆ ఫర్నిచర్ షాప్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రోహిణినే అడుగుతున్నారు. ఇప్పుడు నాకు ఒక పెద్ద ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ విషయంలో రోహిణి వస్తేనే అతను ఆర్డర్ ఇస్తానని చెప్తున్నాడమ్మా. ఎలాగైనా రోహిణిని షాప్కి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను. పిచ్చి కాని పట్టిందా? దాన్ని షాప్కి తీసుకువెళ్ళవేంట్రా? అవునమ్మా, లక్షల్లో బిజినెస్ జరగబోతుంది. అలాంటప్పుడు పంతానికి పోతే ఇక ఆ లక్షలు మనం లాస్ పోతాం కదా అని చెప్పేసి అంటూ ఉండే. కానీ అలా అని దాన్ని కనుక ఫర్నిచర్ షాప్కి తీసుకువెళ్తే నిన్ను పూర్తిగా తన గ్రిప్లో పెట్టేసుకుంటుంది. ఇప్పటికే ఫర్నిచర్ షాప్ మొత్తం కూడా తన గ్రిప్లో పెట్టుకుంది. చూస్తున్నావు కదా తన అవసరం ఎంతగా నీకుందో క్రియేట్ చేసి మరీ చెప్తుంది. ఇప్పుడు తనని తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. అది కాదమ్మా, ఒకసారి నేను చెప్పేది విను. ఏంట్రా వినేది అంటూ బాలు అక్కడికి వస్తాడు. ఒరే, నీకు ఇది అనవసరమైన విషయం. నేను అమ్మ మాట్లాడుకుంటున్నాం కదా. అవును, ఓ పెద్ద మాట్లాడుతున్నాళ్లే. చిచి, ఏంట్రా నీ బ్రతుకు ఇలా తయారైంది? ఎన్నిసార్లు మోసపోతావురా? మోసపోవడం ఏంటి? పిచ్చిగాని పట్టిందా? ఇప్పుడు నేనేం మోసపోలేదు. నాకు ఫర్నిచర్ షాప్లో పెద్ద ఆర్డర్ వచ్చింది. రోహిణి వస్తే ఆర్డర్ ఇస్తాను అంటున్నారు. అవునా? వాడికి ఫోన్ చేసి ఇక ఎన్ని లక్షల ఆర్డరో అడుగు. లక్షల ఆర్డరు తీసుకున్న తర్వాత చెప్తాడు. అలాగే అడ్వాన్స్ కూడా ఇస్తాడు. నీ బొంద, వాడు కిరాయికి వచ్చిన కిరాయి మనిషి. వాడు రిచ్ మ్యాన్ కాదు, నా ఫ్రెండ్. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మరి వాడు ఒక రిచ్ మ్యాన్ లాగా నా దగ్గరకు వచ్చి ఫర్నిచర్ కొంటాను అంటూ నా దగ్గర ఎందుకంత బిల్డప్ ఇచ్చాడు? ముఖ్యంగా రోహిణి పేరు చెప్పి మరి రోహిణి వస్తేనే ఫర్నిచర్ కొనుక్కుంటానని ఎందుకు చెప్పాడు? ఒరే తింకరోడా, ఇంకా నీకు అర్థం కాలేదా అంటూ ఉండగానే లోపల అందరూ కూడా అక్కడికి వస్తారు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అవును తింకరోడా, నిన్ను మరోసారి నీ పెళ్ళాం మోసం చేస్తుంది. ఏంట్రా బాలు, ఏం మాట్లాడుతున్నావు అని ప్రభావతి అంటూ ఉంటుంది. అందరూ కూడా అంటూ ఉంటారు. అవునమ్మా, నువ్వు ఇప్పుడు ఈ పార్లర్ అమ్మని ఇక వీడి ఫర్నిచర్ షాప్కి నువ్వు వెళ్ళనివ్వడం లేదు. పార్లర్ అమ్మకి ఫర్నిచర్ షాప్కి వెళితేనే వీడి చుట్టూ తిరగడానికి, వీడిని తన గ్రిప్లో పెట్టుకుని ఇంకా మాయలు చేయడానికి బాగుంటుంది కదా. అందుకని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని వాడిని ఒక రిచ్ మ్యాన్ లాగా వీడి దగ్గరికి పంపించింది. అలా పంపించి వాడి చేత వీడికి ఫర్నిచర్ ఫుల్గా కొంటానని ఇక లక్షలు వస్తాయని ఆశ కల్పించేలా చేసింది. ఇవన్నీ కల్పించిన తర్వాత తన భార్య అవసరం ఉందని, రోహిణి ఉంటేనే ఇక ఆర్డర్ అనేది వస్తుందని చెప్పి రోహిణి అవసరాన్ని, రోహిణి అక్కడ ఉండాలని ఒక ఇదిని వీడికి కలిగేలా చేసి ఇప్పుడు చివరికి నీ దగ్గరకు వచ్చి వీడంతటి వీడే రోహిణిని అక్కడికి తీసుకువెళ్తానని అడిగే పరిస్థితిని తను క్రియేట్ చేసుకుంది. చూశారు కదా, మన నాటకావతి మామూలుగా కాదు. ఇప్పుడు ఈ పార్లర్ అమ్మకి బాగా నాటకాలు ఎక్కువైపోయినాయి. మోసం చేయడం, అబద్ధం చెప్పడం తప్ప నీతిగా నిజాయితీగా వీడి మనసు గెలుచుకోవాలని కానీ ఈ ఇంట్లో మారి ఇక తను కూడా అందరిలా ఉండాలన్న ఆలోచనే లేదు. మనం దేనికైనా సపోర్ట్ చేస్తే వంకరగా మాట్లాడడం, అలాగే తను తప్పు చేయకుండానే తన గురించి అవతల వాళ్ళు తప్పుగా అనుకుంటున్నట్టుగా తన ఉద్దేశం. కానీ తను చేసిన తప్పు ఇదే. ఎందుకురా ఇలా మోసపోతున్నావు? నేను మళ్ళీ మోసపోయానా? ఛీ, నా బ్రతుకు చెడ. అసలు ఇదేం ఆడదురా? ఎందుకురా నన్ను ఇలా మోసం చేసి నా జీవితంతో ఆడుకుంటుంది? చిచి, ఇక నాకొద్దు. నాకు ఈ జీవితమే వద్దు. నా జీవితంలో నాకు రోహిణి వద్దు. చెప్పేది వినరా? లేదు, నేను వినను. ఇంకా నా వల్ల కాదు. రోహిణి మోసాలు
రోహిణి చేసే పనులు భరించడం నా వల్ల కాదు. ఈ రోహిణి నా కళ్ళ ముందు ఉంటే నిజంగానే నేను పిచ్చోడిని అయిపోతానేమో. అందుకనే నేను ఈ విషయంలో ఇంకెవరి మాట వినాలి అనుకోవడం లేదు. రోహిణి గురించి బయటపడిన మర్నాడు నేను ఆఫీస్కి వెళ్తే నా పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు ఇక నాకు ఎల్ఐసి పాలసీ చేయించి నా మీద ప్రేమ ఉన్నట్టుగా ఎవరినో పంపించింది. ఆ తర్వాత ఒక పంతుల్ని పంపించి నాకు కళ్ళు పోయినప్పుడు హోమం చేయించి అప్పుడు హోమం చేయించిన హోమానికి సంబంధించిన పలహారం విభూతి అంతా ఇప్పుడు వచ్చినట్టుగా అక్కడ సృష్టించింది. అది కూడా నమ్మేశాను, అమాయకుడిని కదా. ఇప్పుడు వీడెవడో వచ్చి నన్ను మోసం చేసి ఇక రోహిణి పేరు చెప్తే అది కూడా నమ్మేశాను. ఇంకా మోసం చేస్తూనే ఉంది. ఇది జీవితంలో మారదు అని చెప్పేసి వెళ్ళిపో బయటికి, నా కళ్ళ ముందు కనిపించకు, నా జీవితంలోకి ఇంకెప్పుడు నువ్వు రావద్దు. రోహిణి అనే వ్యక్తి నా జీవితంలో లేదు, ఆ పేరు కూడా నా నోటిన వినిపించదు అంటూ ఇక అందరూ చూస్తుండగానే ప్రభావతి కూడా షాక్ అయిపోయి ఉండిపోతుంది. కానీ మనోజ్ మాత్రం అక్కడి నుంచి బయటికి తోసేస్తాడు రోహిణిని. అలా మనోజ్ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు రోహిణి మోసాల మీద మోసం చేయడంతో. మరి ఖచ్చితంగా రాబోయే కథలు అయితే జరిగిపోతుంది. రోహిణి గురించి మరోసారి ఇక నిజం బయటపడిపోబోతుంది. మరి ఇలానే జరగాలని రోహిణి నిజ స్వరూపం పూర్తిగా మనోజ్ తెలుసుకోవాలని మీరు కోరుకుంటున్నారు అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కన ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.